Hello dear students, Andarki Namaskaram. Welcome to our channel Biology at Simple Love YouTube channel. This is Lakshman sir from Vijayanagaram. డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో మీకు టాప్ 1000 బిట్స్ అని చెప్పి నేను మొదటి నుంచి చేసుకుని రావడం జరిగింది. మధ్యలో యాప్కి సంబంధించి ప్రమోషన్ వీడియోస్ చేయడం వల్ల ఈ సిరీస్ అనేది ఆపడం జరిగింది 4 రోజుల పాటుగా. మరి ఇప్పుడు దాని కంటిన్యూస్ కొనసాగింపుగా అప్ టు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోయేదాకా ఇదే సిరీస్ నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే రైల్వేకి సంబంధించిన బిట్స్ అనేది చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. ఓకేనా? సరే, కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిట్సే కాదు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం ఇదే సిరీస్లో. ఓకేనా? ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఏం లేదు, ఒక కాన్సెప్ట్ పట్టుకుని దాని చుట్టూ ఉన్న బిట్లు కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే అవి కూడా బిట్ వైజే, కాన్సెప్ట్ని నేను బిట్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? రైట్. సరే, ఈరోజు ఈ వీడియో యొక్క సమ్మరీ, ఈ వీడియో ఏంది, దేని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామంటే ఒక చిన్న టాపిక్కే కానీ ఎక్కువసార్లు బిట్స్ దాని మీద రిపీట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి లీఫ్ అంటే పత్రం అని చెప్పేసి అంటాం కదా, పత్రం అని చెప్పి అంటారు. పత్రం అంటే ఇంగ్లీష్లో లీఫ్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? పత్రం అంటే ఇంగ్లీష్లో లీఫ్ అని పిలుస్తుంది. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. ఓకేనా? ఎస్, ఇంకొక విషయం, బయాలజీకి సంబంధించి క్లాసెస్ చాలామంది స్టూడెంట్స్ ఎంత సపోర్ట్ నాకు ఇచ్చారంటే, కేవలం 2 క్లాసెసే ఉన్నాయి యాప్లో. 2 క్లాసెస్ ఉన్నా కనీసం 100కి పైగా పర్చేస్ చేయడం జరిగింది. సో మీరు నన్ను నమ్మి నా యాప్ 2 క్లాసులు ఉన్నా తీసుకున్నారు కాబట్టి నేను మీకు ఇచ్చే గ్రాటిట్యూడ్, నేను మీ వైపు చూపించేది ఏంటంటే, యాక్చువల్లీ 3 నెలల వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. 3 నెలల వ్యాలిడిటీ కాస్త నేను 4 నెలలు ఇస్తున్నా. ఎందుకు అంటే నా మెయిన్ మోటో అంతా కూడా రైల్వే గ్రూప్ డి ఏదైతే ఉందో నోటిఫికేషన్ వచ్చే టైంకి బయాలజీ ఫుల్ ప్యాక్డ్ అయిపోవాలి. అంటే నేను ఇప్పుడే అంటే 4 రోజులు అయింది కాబట్టి యాప్ లాంచ్ చేసుకుని. ఓకేనా? మీకు అడిగిన టైము నేను 30 నుంచి 40 రోజుల టైం అడిగాను. ఆ టైంలోనే కంటెంట్ అనేది రోజు యాడ్ చేస్తాను. రోజు యాడ్ చేసేదానికి ఏమవుతుందంటే, ఆ టాపిక్ వీడియోస్ క్లాసెస్ అయితే అవుతున్నాయి యాప్లో, ఇంకా అప్లోడ్ పెట్టట్లేదంటే ఎడిటింగ్స్ ఇవన్నీ చేయాలి కదా. సో అనుకున్న టైంలో రైట్ టైంలో కంటెంట్ అనేది మీకు నేను అడిగినటువంటి సమయంలో మీకు నేను యాడ్ చేసి ఇచ్చేస్తాను కంటెంట్ అంతా కూడా. మీరు నాకు ట్రస్టెడ్గా మీరు తీసుకున్నారు కాబట్టి మీకోసం నేనైతే మన క్లాసెస్ని 4 నెలల పాటుగా వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొక మాట, బయాలజీ కంప్లీట్ కంటెంట్ అంతా ఫుల్ లెంత్లో కంప్లీట్ చేసే బాధ్యత నాది. మీరు నాకు 30 నుంచి 40 రోజులు టైం ఇవ్వండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, టైం ఇవ్వండి. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి మీరు పర్చేస్ చేశారు, రైటే. ప్రతి ఒక్క రూపాయి చాలా ఇంపార్టెంట్. మీన్ వైల్ మీకు ఒకవేళ ఇంకా క్లాసెస్ లేట్ అవుతుంది అనిపిస్తే, మీకు ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, ఇబ్బంది పడుతుందంటే యూట్యూబ్లో రెగ్యులర్ బిట్ సిరీస్ కొడుతున్నాం. అది మీకు విషయం తెలుసా, క్లాసుల కన్నా వాల్యుబుల్ బిట్ సిరీస్. అదేవిధంగా మనం బయాలజీ పీడిఎఫ్ అనేది 100 రూపీస్ నుంచి 149 తీసుకువెళ్ళడం జరిగింది. ఫస్ట్ 100 మందికి అని చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్ కానీ ఫస్ట్ 100 మంది నిండినారు, 100 మంది అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే అది కాస్ట్ అనేది పెంచడం జరిగింది. 149 రూపీస్కి యాప్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఇలాంటి బయాలజీ పీడిఎఫ్ రైల్వేకి అయితే 100% ఆ మెటీరియల్ దాటి క్వశ్చన్ వెళ్ళేదానికి అవకాశం అనేది తక్కువ. ఇంకొకటి, మన పీడిఎఫ్ కొన్న ఫీచర్స్ ఏంటంటే, మీరు ఒకసారి పర్చేజ్ చేసినాక మీకున్నటువంటి వ్యాలిడిటీలో, ఓకేనా, మీకున్నటువంటి వ్యాలిడిటీ లోపల ఏ కొత్త టాపిక్ వచ్చినా, బయాలజీలో ఏ కొత్త టాపిక్ ఏమైనా అనిపించినా కానీ అది నేను యాడ్ చేస్తే అది కూడా మీరు అక్కడ తీసుకొని చదువుకోవచ్చు. అంటే అలా యాడ్ అని అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? రైట్. కావాలి అనుకుంటే బయాలజీ సింపుల్ లవ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 149 రూపీస్ అండి. ఈ పీడిఎఫ్ అనేది చదువుకుంటే మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు మరి చదవాల్సిన అవసరం లేదు. రిగార్డింగ్ బయాలజీకి నేను హామీ ఇస్తున్నా, మీకు అర్థమైందా? బయాలజీకి ఈ మెటీరియల్ దాటి చదవాల్సినటువంటి అవసరం లేదు రిగార్డింగ్ రైల్వే ఎగ్జామ్. ఓకేనా? రైట్. మరి పత్రం టాపిక్లోకి వచ్చేద్దాం. పత్రం అని చెప్పేసి అంటా ఉన్నాం కదా. పత్రం అంటే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే లీఫ్ అని చెప్పి మనం పిలుస్తాం, అంతే కదా, లీఫ్. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. ఇక్కడ పత్రాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా మొక్కలలో పత్రాలు అనేవి కొన్ని ఎదురెదురుగా ఉంటాయి, కొన్ని పక్కన ఉంటాయి, కొన్ని ఒకటి పైన ఒకటి కింద ఉంటాయి. ఇలా మనకి అరేంజ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది మొక్కల్లో. ఇలా మొక్కల్లో పత్రాల యొక్క అమరిక ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఫిల్లోటాక్సీ అని చెప్పి మనం పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి,
మొక్కలలో పత్రాల యొక్క అమరిక. సార్ ఇది అడుగుతాడా సార్ ఎగ్జామ్లో అంటే ఖచ్చితంగా అడుగుతాడండి. మ్యాచింగ్స్ రూపంలో కానీ లేకపోతే డైరెక్ట్ బిట్ అని అడగవచ్చు. ఫిల్లో ట్యాక్సీ అంటారు. మరి పత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక పత్రం నుండి కొత్త శాఖీయ భాగాలు ఏర్పడి దాని నుంచి కొత్త మొక్కలు ఏర్పడే మొక్కలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఏంటి సార్ అంటే శాఖీయ వ్యాప్తి ద్వారా, దీన్నే ఇంగ్లీష్లో వెజిటేటివ్ రీప్రొడక్షన్ లేదా సార్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, వెజిటేటివ్ ప్రాపగేషన్. సో తెలుగులో ఏమని పిలుస్తారు సార్ అంటే శాఖీయ వ్యాప్తి. ఓకేనా, మొక్కలలో శాఖీయ వ్యాప్తి అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ పత్రాలలో శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త మొక్కలు వచ్చేవి ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి సార్. అదేంటంటే రణపాల అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రణపాల. రణపాల అంటే బ్రయోఫిల్లం అని చెప్పేసి పిలుస్తారు ఇంగ్లీష్లో. సార్ ఇక్కడ రణపాల మొక్కలోని ఎలాంటి పుష్పాలు అనేటివి మనకి కనిపించకుండా పూర్తి స్థాయిలో పత్రాల నుంచి కొత్త మొక్కలు తయారవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, పత్రాల నుంచి కొత్త మొక్క ఇక్కడ తయారైంది. అవునా, ఈ కొత్త మొక్క తయారయ్యి మళ్ళీ కింద పడుతుంది, నేలలో పడుతుంది. నేలలో పడిన తర్వాత దాని నుంచి వేర్లు వస్తాయి. ఆ వేర్లు ఏ వేర్లు సార్ అంటే శాఖీయ వేర్లు అని చెప్పేసి అంటారు. శాఖీయ వేర్లు ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. శాఖీయ వేర్లు ఏమంటారు సార్ అంటే అడ్వెన్షియస్ రూట్స్ అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? అడ్వెన్షియస్ రూట్స్ అని చెప్పి పిలవచ్చు. అడ్వెన్షియస్ రూట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ వేర్లని నేలను తాకి కొత్త మొక్కలుగా ఏర్పడతా ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి మొక్కలలో, ఇలాంటి పత్రాలలో ఇలా ఈనెలు అనేవి వెళ్తూ ఉంటాయి, మీకు తెలుసు. అవునా, ఇలా ఈనెల్లా వెళ్తూ ఉంటాయి. ఇలా ఈనెల తర్వాత ఇగోండి, ఈనెల తర్వాత మళ్ళీ సబ్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిని వెయిన్లెట్స్ అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా, సో ఈనెల పక్కన మళ్ళీ ఈనెల్లా ఇలా వస్తూ ఉంటాయి. ఇలా ఈనెలు ఏవైతే ఉన్నాయో అరేంజ్ అయ్యే పద్ధతిని, ఇలా వరుసలో అరేంజ్ అయ్యే పద్ధతిని మనం ఏమంటామంటే వెనేషన్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? వెనేషన్ అంటారు. వెనేషన్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. ఓకేనా, వీటిని ఏమంటారు సార్ అంటే వెయిన్స్ అని చెప్పి మనం పిలుస్తారు. వీటిలో ఏమంటారు? ఈ పక్కన ఉన్నవి ఏవైతే ఉన్నాయో వీటిలో వెయిన్లెట్స్ అని చెప్పేసి పిలుస్తారు. వెయిన్లెట్స్ అరేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే వెనేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ ఏకదళ బీజ మొక్కలు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. ఓకేనా, ఏకదళ బీజ మొక్కలు. సో ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే మోనోకాట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఏకదళ బీజం అంటే విత్తనం లోపల ఉన్నటువంటి దళాలు అనేటివి ఏవైతే ఉన్నాయి, బీజ దళాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి ఉంటే మోనోకాట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకో, రైస్ తీసుకుని దీన్ని రెండు సమాన భాగాలుగా మనం విడగొట్టగలమా? వేరుశనగ పలుకులు విడగొట్టినట్టు అట్లా విడగొట్టలేం కదా. వీటిలో అలా ఉంటే ఏమంటారంటే మోనోకాట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఏకదళ బీజ మొక్కలలో ఏకదళ బీజ మొక్కలలో మోనోకాట్ ప్లాంట్స్లో ఈ లీవ్స్లో ఉన్నటువంటి పత్రాలలో ఉన్నటువంటి వెనేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతాడండి. ఏకదళ బీజ మొక్కలకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, వరి. అవునా, వరి తీసుకుందాం. వరిలో ఆకులు ఎలా ఉంటాయి? ఇలా ఉండి ఇలా కింద పడతా ఉంటాయి. ఈ ఆకుల్లో ఈనెలు ఎలా అరేంజ్ అవుతాయి? ఇలా తిన్నగా వెళ్తాయి, తిన్నగా వస్తాయి అన్నమాట. సో ఇంపార్టెంట్ బిట్ బ్లంట్ గుర్తుపెట్టుకోండి. ఏకదళ బీజ మొక్కలలో పత్రాలు ఎలా ఉంటాయి సార్? ఇలా ఈనెలు ఎలా ఉంటాయి? తిన్నగా ఉంటాయి. వెయిన్స్ అని తిన్నగా అరేంజ్ అవుతాయి. ఇలా అరేంజ్ అయితే దాన్ని ఏమంటారు సార్ అంటే ప్యారలల్ వెనేషన్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? ప్యారలల్ వెనేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారండి? ఓకేనా, ప్యారలల్ వెనేషన్. ఓకేనా, సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, సమాంతర ఈనెల వ్యాపనం, ప్యారలల్ వెనేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ప్యారలల్ వెనేషన్. కొబ్బరి రేకు తీసుకుని కొబ్బరి రేకులు కూడా ఈనెలు ఇలా వెళ్తాయి అన్నమాట. అంటే ఏకదళ బీజ మొక్కలలో ఈనెలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇలా తిన్నగా వెళ్తాయి అని అంటే ప్యారలల్గా వెళ్తాయి, సమాంతర ఈనెల వ్యాపనం. ఓకేనా, ఇలా కొబ్బరి మొక్కల్లో, ఇలా కొబ్బరి ఆకుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఇంకొకటి ఫీచర్ నేర్చుకుందాం. మోనోకాట్లో ఏకదళ బీజ మొక్కలలో వేర్లు ఎలా ఉంటాయి సార్? ఏకదళ బీజ మొక్కలలో వేర్లు ఎలా ఉంటాయి సార్ అంటే పీచు వేర్లు అనేవి కనిపిస్తాయి. ఓకేనా, పీచు వేర్లు అంటే ఫైబ్రస్ రూట్స్ లేదా ఫైబర్ రూట్స్. ఇది ఎక్కడ ఉంది సార్ ఈ బిట్ అంటే 6వ తరగతిలోనే
గెట్టింగ్ టు నో ప్లాంట్స్, మొక్కల గురించి తెలుసుకుందాం అనే పాఠంలో కనిపిస్తుంది అనమాట. పీచు వేర్లు అనేటివి ఏకదళ బీజ మొక్కల్లో కనిపిస్తాయి. ఏకదళ బీజ మొక్కల్లో పత్రాలలో ఉన్న ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది సార్ అంటే ప్యారలల్ వెనేషన్. మరి ఇక్కడికి వచ్చి వెయిన్స్ వెయిన్లెట్స్ అని మాట్లాడుకున్నాం. మరి మొక్క యొక్క పత్రం గ్రీన్ కలర్లో ఉండడం గల కారణం ఏంటి సార్ అంటే క్లోరోఫిల్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? క్లోరోఫిల్. దీన్నే తెలుగులో పత్రహరితం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పత్రహరితం. క్లోరోఫిల్ అనేది ఏ కలర్లో ఉంటుందండి? గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ పార్ట్ అనమాట. ఓకేనా? ఈ క్లోరోఫిల్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరెవరు సార్ అంటే పెల్లటియర్ అని పిలుస్తున్నట్టు ఒక శాస్త్రవేత్త, కెవెంటో అనే పిలుస్తున్నటువంటి మరొక శాస్త్రవేత్త. ఈ క్లోరోఫిల్లో ఉండే మూలకం, రైల్వేలో చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న, క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఏంది సార్ అంటే మెగ్నీషియం. ఏదండి? మెగ్నీషియం అని చెప్పేసి అంటారు. క్లోరోఫిల్ ఎందులో ఉంటుంది సార్ అంటే హరితరేణువులో ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. కనిపిస్తుంది ఇక్కడ, క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనే. క్లోరోప్లాస్ట్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే జూలియస్ వాన్ శాక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఈ క్లోరోప్లాస్ట్ అనేది దేనికి ఉదాహరణ సార్ అంటే ప్లాస్టిడ్లకు ఉదాహరణ. దేనికి ఉదాహరణ అండి ఇది? క్లోరోప్లాస్ట్ దేనికి ఉదాహరణ అంటే ప్లాస్టిడ్లకు ఉదాహరణగా మనం చెప్తాము. మరి ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు సార్ అంటే 2 రకాలు సార్. ఒకటి క్రోమోప్లాస్ట్, రెండోది వచ్చేసరికి లూకోప్లాస్ట్. ఈ రెండు కూడా ప్లాస్టిడ్లకు ఉదాహరణ. క్రోమోప్లాస్ట్ అనే మొక్కల్లో వివిధ భాగాలకు రంగులను ఇస్తూ ఉంటుంది. ఇలాంటి క్రోమోప్లాస్ట్ ఒకవేళ గ్రీన్ కలర్ ఉంటే దట్ ఈస్ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి అంటారు. క్లోరోప్లాస్ట్లో ద్రవరూప పదార్థం ఉంటుంది. క్లోరోప్లాస్ట్లో ద్రవరూప పదార్థం ఉంటుంది. దాన్నే స్ట్రామా అని చెప్పేసి పిలుస్తారు. ఈ స్ట్రామాలు ఎప్పుడు కూడా కాంతి చర్యలు జరుగుతాయి. కిరణజన్య సంయోగక్రియలో జరిగినటువంటి రియాక్షన్స్ 2 రకాలుగా జరుగుతాయి, 2 దశలు. ఒకటి కాంతి చర్యలు అంటే లైట్ రియాక్షన్స్ అంటారు. ఈ స్ట్రామాలో గుర్తుపెట్టుకుని స్ట్రామాలో రియాక్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా గ్రానా అని చెప్పేసి ఉంటాయి. ఒక ద్రవరూప పదార్థం గ్రానా, అదేవిధంగా ద్రవరూప పదార్థం స్ట్రామా. గ్రాన్ అంటే దొంతలుగా ఉంటాయి. ఈ గ్రానాలో ఎప్పుడు కూడా కాంతి చర్యలు. ఇక్కడికి వచ్చేసరికి నిష్కాంతమ్మ, నేను కాంతి అని చెప్పాను. సో ఇక్కడ డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. గ్రానాలోని ఏం జరుగుతాయి అంటే కాంతి చర్యలు. నిష్కాంతి చర్యలు స్ట్రామాలో జరుగుతాయి. 2 ఎక్కడ ఉంటాయి సార్? క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. మరి కాంతి చర్యలు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే రాబర్ట్ హిల్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్పాడంటే మొక్కలలో ఉన్నటువంటి నీటి అణువు అయినటువంటి H2 అనేది ఎలా విడిపోద్ది అన్నాడు. H+ గాను మరియు OH- గాను విడిపోద్ది అని చెప్పాడు అనమాట. అందుకే దీనికి ఏమని పేరు పెట్టారంటే ఈయన కనుక్కున్నటువంటి ఈ చర్యకు హిల్ చర్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈయన ఇది కనుక్కున్నందుకు నోబెల్ కూడా ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. అర్థమైందా? సో ఇది మనకు ఉన్నటువంటి ఈ షార్ట్ టైంలో ఈ లీఫ్కి సంబంధించి దీని సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇంకా మనకి ఇలాంటి క్లాసెస్ అనేవి యాప్లో పెడతాం. ప్రజెంట్ 2 క్లాసులే ఉన్నాయి. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేసిన తర్వాత మీరు మోసం చేశారు, అన్యాయం చేశారు, 2 క్లాసులే ఉన్నాయి, మీరు ఇంకా పెట్టలేదు, మీరు పెడతానని చెప్పి మోసం చేశారు, ఇలాంటివి ఏమీ వద్దు. వెరీ క్లియర్గా చెప్తున్నా. నాకు 40 రోజులు టైం ఇవ్వండి, కంటెంట్ యాడ్ చేసుకుంటూ వస్తాను. అత్యవసరంగా చేయాలంటే నా దగ్గర లేవు, క్లాసెస్ అని చేసుకుంటూ రావాలి. అయితే ఆల్రెడీ కొన్నవారు 2 క్లాసులే ఉన్నాయి, మీరు చూశారు, రైటే. నేను ఇంకా క్లాసులు చేస్తున్నా, యాడ్ చేయాలి, చాప్టర్ వైజ్ యాడ్ చేసుకుంటూ వద్దామని. ఒక చాప్టర్ అవ్వగానే కంప్లీట్గా యాడ్ చేసుకుని వద్దామని. అస్తమానం యాడ్ చేసుకుని రావడం వల్ల ఒకటే మొబైల్లో వీడియో, అందులోనే ఎడిటింగ్, అందులోనే యాడింగ్, కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంది, అర్థం చేసుకోండి. అయితే ఇలాంటి క్లాసెస్ సంబంధించి PDF కావాలంటే కనుక 100 రూపీస్ది కాస్త 149 అయింది. మీకోసం నేను మరికొంత సమయం అంటే మీకు నిన్ననే ఒక వీడియో రిలీజ్ చేశాను, 2 అవర్స్ ఇంకా టైం ఇస్తున్నాను చెప్పి. మళ్ళీ కొంతమంది స్టూడెంట్లు అడగడం జరిగింది. అందుకని చెప్పి ఈ రోజుతో లాస్ట్, ఈ రోజు తర్వాత మరి ఇంక ఇచ్చేది లేదు, ఈ రోజుతోనే లాస్ట్. సో కావాలి అనుకుంటే మీ కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. PDF క్లాసులు అయితే మీరు తీసుకున్న యాక్చువల్లీ 3 నెలల డ్యూరేషన్, మీకోసం 1 నెల ఎక్స్ట్రా ఇస్తాను. ఎందుకంటే క్లాసెస్ చేయడం అనేది నా దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.